సందడి సందడి. ఎవరెవరా అబ్బాయి? దొంగనమ్మగారు. దొంగవా? దొంగతనానికి వచ్చావా? ఎక్కడా? నన్నే కొడతారేందండి, బయట మా పార్ట్నర్ కూడా ఉన్నాడు. ఏటి ఈ వ్యాపారానికి పార్ట్నర్ ఒకడా? తోడు దొంగ ఎవడో సొద్దాం, ముసుగు తీయండి. కొట్టారుగా, కావాలంటే ఇంకా కొట్టండి, కానీ ముసుగు మాత్రం తీయద్దు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. చివరికి ఇలా దొంగతనానికి దిగజారా? నేనేం దొంగతనానికి రాలేదమ్మా, దయ్యాలు వెతుక్కుంటూ వచ్చాను. సిగ్గు లేకపోతే సరే, ఇంకా అబద్ధాలు కూడా చెప్తున్నారా? మీరు కాబట్టి వదిలేస్తున్నాం. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకెప్పుడు కొమ్మచాలు కూడా రాకండి, వెళ్ళండి. మీ అమ్మ చెప్పింది నిజమే. నీది మీ నానమ్మ బ్లడ్డే కదా. ఒట్టి దొంగ ఫ్యామిలీ. హలో హలో హలో, మాటలు తిన్నగా రాని. బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు తిన్నగా ఆలోచించు. ఆయన నా పర్సనల్ లైఫ్ లో ఎంట్రీ అవడానికి నీకేం హక్కుంది? అలా అనుకుంటే నీకేం హక్కు ఉందని మా అన్నయ్యతో మాట్లాడడానికి? అది చెప్పాల్సింది మీ అన్నయ్య. నా ఇష్టం, నేను మాట్లాడతాను. అంతగా ఇష్టం లేకపోతే మీ అన్నయ్య చెప్తాడు. అయినా మీ అన్నయ్య లైఫ్ ని నువ్వు లీడ్ చేస్తున్నావా లేక కమాండ్ చేస్తున్నావా? ఇంకా నయం, సూట్ కేస్ కి తాళం వేసుకున్న కాబట్టి సరిపోయింది, లేకపోతే డైరీ కూడా చదివేదానివే. ఇదిగో ఇదిగో ఇదిగో. ఏంటి నువ్వు మీ నాన్నమ్మలా దొంగదానిలా ఉన్నావు? నీ బాబుగాడు ముళ్ళు ఏం దొంగతనం చేసింది వాళ్ళ నాయనమ్మా? నా మొబైల్ దొంగతనంగా చూసింది, అందుకే అన్నాను. ప్రపంచంలో నీకు ఒక్కదానికే ఉందే బాబా మొబైల్, ఇంకెవరికి లేదు. ఆటలు కాకపోతే ఒక గుడి చూసుకుని దూరు. ఈ ఇంట్లో నీకు తానం లేదు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? నేనెలా బయట నుంచి వచ్చానో మీరు అలానే వచ్చారు. కావాలంటే ఆంటీని చెప్పనండి, ఇప్పుడే వెళ్ళిపోతాను. నాతో అనవసరంగా పెట్టుకోవద్దు. నన్ను ఒకవైపు నుంచే చూడాలనుకోండి, రెండో వైపు చూడాలనుకోవద్దు. ఏట్రా తమ్ముడు, ఈ ఇంట్లో అందరూ సినిమా డైలాగులు చెప్తున్నారు. ఈ ఇంటికి సినిమా థియేటర్ పక్కనే అక్క. ఏమండి సుదర్శన్ గారు, బాగున్నారా? ఏదో ఇలా ఉన్నానులేండి. అవును, మీరేంటి గుర్రాల మీద వస్తున్నారా? నేను బాస్ని, అతను అసిస్టెంట్. ఇద్దరం గుర్రాల మీద ఎలా వస్తాం? నేను ఎక్కింది గుర్రం, అతను ఎక్కింది గాడిద. మరి ఆవిడ రెండు తోకలు పట్టుకుంటే ఎగురుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. మీ వల్ల నేను దొంగగా ముద్రపడాల్సి వచ్చింది. నా వల్లనా? అవునండి, నేను మీ దగ్గర కొన్న బాకీలు వసూలు చేసే దయ్యాన్ని భగవంతం గారింట్లో నుంచి మాదొక చిన్న వస్తువు తెమ్మని పంపించాను. అది వెళ్ళింది, కానీ రాలేదు. దాన్ని వెతుక్కుంటూ నేను వెళ్ళాను. అంతలో ఇంట్లో వాళ్ళకి మెలకు వచ్చి నన్ను దొంగనుకొని ఉతికారేశారు. అంటే మీరు వెళ్ళింది రాత్రిపూట? ఈయన ఎంత అందంగా చెప్తున్నా దాన్ని దొంగతనం అంటారు బాస్. సుదర్శన్ గారు, ఇలాంటి విషయాలు నాకు నచ్చవని మీకు తెలుసు కదా, అందుకోసమే ఇతను ఎన్ని రోజులు పని కోసం తిరిగిన పని ఇవ్వలేదు నేను. అదేంటి మీ ఫ్రెండ్స్ అలా పలకరిస్తుంటే నువ్వు పట్టించుకోవట్లేదు? అంటే నీకు నాటకాలు ఆడేవాళ్ళంటే ఇష్టం ఉండదు కదా. నీకు ఇష్టం లేనిది ఏది నాకు ఇష్టం ఉండదు, అందుకని. ఇంత అభిమానం చూపిస్తున్నందుకు థ్యాంక్స్. కానీ పాపం మనిద్దరం ఇంత క్లోజ్ అవ్వాలని కదా వాళ్ళు ఇంత డ్రామా ఆడారు. అంటే నువ్వు వాళ్ళని క్షమించేసావా? రేయ్, మిమ్మల్ని క్షమించేసిందిరా మహి, రండ్రా. థ్యాంక్ యూ వెరీ మచ్ మహి. ఇట్స్ ఓకే. నేనే సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆ రమణగాడి నాటకం బయటపెట్టడం కోసమే కదా మీరు ఇంత డ్రామా ప్లే చేశారు. అఫ్ కోర్స్, అంటే ఆంటీని గెలిపించాలని పట్టుదల కూడా ఉందనుకో. మా కళ్ళ ముందు ఆంటీ ఓడిపోతే పెద్ద ఆవిడ గెలిస్తే మాకు కూడా అవమానమే కదా. ఆవిడేం పెద్ద ఆవిడ కాదు, రాక్షసి. నాతో కూడా గొడవ పెట్టుకోవాలని చూసింది. నేనేం వెనకడుగు వేయలేదు. వెరీ గుడ్. ఇక నుంచి మన నలుగురం ఒకటి. వాళ్ళు మనల్ని చూసి కులుకులు ఏడవాలి. ఈ ఆనందాన్ని నాకు సెలబ్రేట్ చేసుకోవాలనుంది. సినిమాకి వెళ్దామా? ఓకే ఓకే. నేను కొట్టిన తర్వాత వాడు ఫేస్ చూడాలి. ఫస్ట్ గొడవ పడ్డారు, ఇప్పుడు ఫ్రెండ్షిప్, దెన్ వాట్ నెక్స్ట్? అంటే ఏముంది, సినిమాలో హీరో హీరోయిన్ లాగా ఫస్ట్ గొడవ పడతారు, తర్వాత ఫ్రెండ్షిప్ చేస్తారు, తర్వాత నెమ్మదిగా లవ్ లోకి. రేయ్, మీరు కాస్త తగ్గండి. అది రియల్ లైఫ్, ఇది రియల్ లైఫ్. పదండ్రా సినిమాకి వెళ్దాం. ఇదండి సందడి. మిగతా సందడి రేపు చూడండి. దీన్నే సందడే సందడి అంటే. చూడండి బాబు, సందడి సందడి.